హాయ్ ఫ్రెండ్స్ అండ్ స్టూడెంట్స్, పేరెంట్స్, ఎలా ఉన్నారు? నౌ లుక్ హియర్, యూజీ కామెడీకే యూనిగాజ్. ఇప్పుడు మీరు అప్లై చేసేటప్పుడు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి మై డియర్. వెబ్సైట్లోకి వెళ్ళినప్పుడు కామెడీకే అని అప్లికేషన్ కనపడుతుంది. యూజీటీ కామెడీకే అండ్ యూనిగాజ్ అని ఉంటుంది. యూని అంటే యూనివర్సిటీస్, గాజ్ అంటే టుగెదర్గా. సో కొన్ని యూనివర్సిటీస్, ఇండియాలో ఉన్న కొన్ని యూనివర్సిటీస్ టుగెదర్గా వచ్చి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నారు. అంటే నువ్వు ఓన్లీ కామెడీ కేకి టిక్ పెట్టుకుంటేనేమో కామెడీ కే ద్వారా ఉన్న కొన్ని కాలేజెస్లోనే జాయిన్ అవ్వచ్చు. యూనిగేజ్ కూడా టిక్ పెట్టుకున్నావు అనుకో, అంటే యూ విల్ గెట్ 2 different ఆల్ టికెట్స్, 2 different ర్యాంక్ కార్డ్స్ వస్తాయి. దీనికి ఒక ర్యాంక్ కార్డ్ వస్తుంది, దీనికి ఒక ర్యాంక్ కార్డ్ వస్తుంది. ఇదేమో ఇండియాలో ఉన్న చాలా టాప్ యూనివర్సిటీస్లో డైరెక్ట్గా త్రూ దిస్ ఎగ్జామ్ కూడా సీట్ తెచ్చుకోవచ్చు. ఇది చాలా మందికి తెలియదు. ఒక ఎగ్జామ్ తోటి టాప్ యూనివర్సిటీస్లో తెచ్చుకోవచ్చు. ఏమేమి యూనివర్సిటీస్ ఉన్నాయో చూపిస్తాను. ఇండియా లెవెల్లో టాప్ యూనివర్సిటీస్, గవర్నమెంట్ ఉన్నాయి, ప్రైవేట్ ఉన్నాయి. సో డోంట్ మిస్ దట్ ఆపర్చునిటీ. సో ఈ ఎగ్జామ్ మనకు వచ్చేసి May 12th ఉంటుంది మై డియర్, సండే. అది ఇదిగో టైమింగ్స్ ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మీరు తొందరగా కనుక అప్లై చేసుకుంటే ఏమవుతుందో తెలుసా? విత్ ఇన్ అవర్ సిటీస్లోనే మనకి సెంటర్ దొరుకుద్ది. ఇన్ కేసు ఇవి ఫిల్ అయినాయి అనుకో, లాస్ట్ ఇయర్ ఏమైందో తెలుసా? చాలా మంది పిల్లలు హైదరాబాద్లో సెంటర్ దొరక్క కర్ణాటకలో కొన్ని స్టేట్స్కి వెళ్ళి, కొన్ని డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి రాసిన పిల్లలు ఉన్నారు. మా ఇన్స్టిట్యూట్లో కూడా చాలా మంది మిస్ అయ్యారు. బట్ ద రీజన్ ఏంటంటే లాస్ట్ ఇయర్ నేను ఈ ఎగ్జామ్ గురించి అనౌన్స్ చేసింది మోస్ట్లీ ఏప్రిల్ ఎండ్లో అనుకుంటా. అప్పటికే ఆల్మోస్ట్ ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది, అప్లికేషన్స్ కూడా క్లోజ్ అవుతున్న టైంలో వీళ్ళు అప్లై చేశారు. బట్ దిస్ ఈజ్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. జస్ట్ మొన్ననే ఓపెన్ అయినాయి, 2 days అవుతుంది. February 1st 3rd ఓపెన్ అయినాయి అప్లికేషన్స్. సో యూ కెన్ గ్రాబ్ ఇట్ మై డియర్. సో ఇక్కడ ఏం జరుగుతుంది? బోత్ ఎగ్జామ్స్ త్రూ ఓన్లీ 1 ఎగ్జామ్. ఇది మ్యాటర్. ఏమి ఒక్క ఎగ్జామ్ రాస్తేనే రెండిటికి ఏదో అంటారు కదా, ఒక్క రాయితో 2 పెట్టలు ఏదో చెప్తారు స్టోరీలు చిన్నప్పుడే. సో దాట్ టైప్ అన్నమాట. ఒక్క దెబ్బతో 2 అయిపోయినాయి. కాబట్టి మిస్ అవ్వద్దు దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. సో మీరు ఎగ్జామ్లో టిక్ పెట్టేటప్పుడు, అప్లికేషన్ బై చేసేటప్పుడు, సో హరీబరీగా ఓన్లీ కామెడీకే పెట్టొద్దు. కామెడీకే అండ్ యూనిగాజ్ పెట్టండి. అప్లికేషన్స్ ఆల్రెడీ February 1st నుంచి ఓపెన్ అయినాయి మై డియర్. ఏం లేదు, గూగుల్లోకి వెళ్ళి comedykay.org అని కొట్టండి, వెబ్సైట్ వస్తుంది. అక్కడికి వెళ్ళి అప్లై చేసుకోండి. నియరెస్ట్ సెంటర్స్ ఏమున్నాయి అన్నీ నేను చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. కామెడీకే ఈజ్ ఓపెన్ ఫర్ ఆల్ స్టూడెంట్స్ ఆఫ్ ద కంట్రీ. సిలబస్ ఏముంటుందంటే సిబిఎస్ఈ. హలో, సిబిఎస్ఈ అంటే అది ఆకాశం నుంచి వచ్చింది కాదురా భయ్యా. ఏపీ తెలంగాణ వాళ్ళకి ఎన్సీఆర్టీనే ఎస్సీఆర్టీ అని పెట్టారు. మన ఐన్స్టీన్స్ ఏం చేశారో తెలుసా? మన ఐన్స్టీన్స్ ఎన్సీఆర్టీ ఉంది కదా, అదే సిబిఎస్ఈ. దాన్ని పీకి బీకేసి ఎస్సీఆర్టీ పెట్టేశారు. పెద్ద రీసెర్చ్ ఏం చేయలే, కాపీ క్యాటే ఇది. కాబట్టి కంగారు పడి పెద్ద ఫీల్ అవ్వద్దు. సిబిఎస్ఈ సిలబస్ అవుట్ ఆఫ్ సిలబస్ అని పేరెంట్స్ చెప్పి స్కిప్ అవ్వద్దు. ఇక్కడ నువ్వు ఓన్ రెస్పాన్సిబిలిటీ తీసుకో. దిస్ ఈజ్ యువర్ లైఫ్ డియర్. సచ్ బెంగళూరు లాంటి బ్యూటిఫుల్ కలర్ఫుల్ స్టేట్లో గనుక నీకు సీట్ వచ్చి 4 years అక్కడే బీటెక్ చదివితే క్యాన్ యూ ఇమాజిన్ నీ లైఫ్ స్టైల్ ఏ రేంజ్లో ఉంటుందో? అర్థం చేసుకోండి రా బాయ్. ట్రై టు అండర్స్టాండ్ దిస్. సో దీనికి కామెడీకే వరకు అయితే ఫీజు అయితేనేమో 1800 ఉంటుంది. ఈ 2 కలపటం వల్ల 1000 రూపాయలు ఉంటుంది. 1000 రూపాయలతో చాలా బెనిఫిట్ ఉంది, మీకు తెలుసో లేదో. సో ఎక్కడ డబ్బులు ఖర్చు పెట్టాలో నేర్చుకో. దిస్ ఈజ్ అ గ్రేట్ ఆపర్చునిటీ వేర్ యూ కెన్ స్పెండ్ 1000 rupees. నథింగ్ టు వరీ డియర్. సో కమ్ బ్యాక్ టు హియర్. ఎస్పెషల్లీ రాయలసీమ ఏరియాలో ఉన్న పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఇట్స్ అ గుడ్ న్యూస్ ఫర్ యూ. మీకు ఆనుకొని ఉంటుంది మీ బెంగళూరు. మిస్ అవ్వద్దు. ఎక్కడో రాయలసీమ నుంచి హైదరాబాదు, వైజాగ్ వెళ్ళే కన్నా మీ బోర్డర్ని దాటి వెళ్తేనే వచ్చే బెంగళూరు వెళ్ళటం 1000 రెట్లు బెటర్. అండ్ లాస్ట్ ఇయర్ చాలామంది 13 members జాయిన్ అయ్యారన్నాను కదా. నాకు తెలిసి ఒక 8 members వరకు ఫ్రమ్ రాయలసీమ వాళ్ళే పిల్లలు జాయిన్ అయ్యారు. సో వాళ్ళు యాక్చువల్గా ఎంసెట్ కోసం అని కోచింగ్కి వచ్చారు. బట్ మా గైడెన్స్ తోటి దే జాయిన్డ్ ఇన్ బిఎంఎస్, బిట్స్ అంటే బెంగళూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అంటారు, రామయ్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అంటారు, రామయ్య యూనివర్సిటీ అంటారు. ఇట్లా ఉన్నాయి. వీటిల్లో చాలామంది జాయిన్ అయ్యారు. కాబట్టి మీరు కూడా మిస్ అవ్వకుండా జాయిన్ అవుతారని, సీట్ కొట్టుకుంటారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాను. రైట్, కమ్ టు దిస్ థింగ్. నెక్స్ట్ వన్ ఈజ్ కామెడీకేలో టోటల్ ఇన్స్టిట్యూట్స్ ఎన్ని ఉన్నాయి? కామెడీకేలో అయితే 150 ఉన్నాయి. జాగ్రత్త పడండి, ఇది కన్ఫ్యూజ్ అవ్వద్దు. కామెడీకేలో అయితే 150 ఉన్నాయి. టాప్ ఏమున్నాయో చూద్దాం. ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ నాకు చాలా ఇష్టమైన కాలేజ్. ఒకప్పుడు నేను చదువుదాం అనుకున్నా, కానీ నా స్టూడెంట్ చాలామంది చదివారు. ఐఎమ్ బ్లెస్డ్ ఫర్ దాట్.
ఎంఎస్ రామయ్య యూనివర్సిటీ అంటారు, ఎంఎస్ రామయ్య ఇన్స్టిట్యూట్ అంటారు, యూనివర్సిటీ రెండు ఉన్నాయి. బిఎంఎస్ అంటారు అండ్ బిఎంఎస్ ఐటీ అంటారు, దయాసాగర్ అంటారు. దీస్ ఆర్ కామెడీకే టాప్ 10లో 5 తీసుకున్నాం మనం. సో దీస్ ఆర్ సూపర్ కాలేజెస్ డియర్. సో డోంట్ మిస్ దిస్. 150 ఉన్నాయి, అన్నీ మనకెందుకు, వాటికన్నా కొన్ని మన కాలేజీలు సూపర్ ఉంటాయి. కానీ వీటిలలో వస్తే ఎట్టి పరిస్థితుల్లో మన కాలేజీలో నీకు జేఎన్టీలో కంప్యూటర్ సైన్స్ వచ్చినా బాయ్ చెప్పి వెళ్ళొచ్చు. సచ్ బ్యూటిఫుల్ కాలేజెస్. నౌ మూవ్ టు ద నెక్స్ట్